కాకినాడ నగర ప్రజలకు నాణ్యమైన త్రాగునీటి సరఫరా, సమర్థవంతమైన వీధి దీపాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. గురువారం జగన్నాథపురం 23వ డివిజన్ లో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముందుగా నేతాజీ పార్క్ సెంటర్ లో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను పరిశీలించి అక్కడి నుంచి సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. నీటి సరఫరా విధానం, పంపిణీ వ్యవస్థపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్ లో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. త్రాగునీరు క్రమం తప్పకుండా అందుతోందా, నీటి నాణ్యత ఎలా ఉంది, వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయా, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ధోబీ ఘాట్ ను సందర్శించి కమిషనర్ అక్కడ పేరుకుపోయిన తుప్పలు, చెత్తను వెంటనే తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరా నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వేగంగా పరిష్కరించి మెరుగైన పౌర సేవలు అందించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఈఈ ఆదినారాయణ, ఏఈ అర్జున్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావు, డిఆర్యుసిసి సభ్యులు అనిల్ కుమార్, న్యాయవాది బండి నరేంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 23వ వార్డులో నేతాజీ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లాగా మన ధోబీ ఘాట్ వరకు ఉన్న ప్రాంతాన్ని కొంత విజిట్ చేయడం జరిగింది. ఈ ధోబీ ఘాట్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక 70 lakhsతో ఇక్కడ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని బుషెస్ అన్ని బాగా ఉన్నాయి. బుషెస్ అన్ని కూడా కొంతవరకు మనం రిమూవ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డ్రైన్స్ ఇష్యూ ఒకటి ఉంది. ఈ డ్రైన్స్ ఇష్యూ బాగా క్లోజ్ అయిపోయి ఇక్కడ వచ్చే దారిలో ఈ క్లోజ్ అయిపోవడం వల్ల అక్కడ డ్రైన్ వాటర్ ఆగిపోయింది. ఇది కూడా టు రిమూవ్ ఇట్, అది చేస్తున్నాము. దానికి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ మన డిఈ ఆధునాలతో చెప్పాము. ఎస్టిమేట్ చేసేది దానికి కలవర్ చేయమని చెప్పాను. ఈ విల్ షూట్ వెరీ ఇమీడియట్లీ. ఆ తర్వాత ఈ ధోబీ ఘాట్లో కూడా మొత్తం 4 లైట్లు ఉన్నాయి. 2 లైట్లు ఎదుగుతున్నాయి, 2 లైట్లు వెలగట్లేదని చెప్పారు. ఇప్పుడు 2 లైట్లు కూడా వేయమని మన ఎలక్ట్రికల్ డిఈ గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ విల్ అటెండింగ్ దట్ వర్క్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జస్ట్ హెడ్ సి ఈ ధోబీ ఘాట్కి వచ్చే దగ్గర మనకి గతంలో మనకి పైప్ ఉంది. ఆ పైప్ని పూర్తి చేసి మన వాళ్ళంతా కూడా ఆఫ్ చేసేయడం వల్ల మొత్తం ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది. సో మనవారు కూడా కొంచెం ప్రజలు కూడా ది హ్యావ్ టు సపోర్ట్ అండి. ప్రజల సహకారం లేకుండా మనం కొన్ని పనులు చేయలేము. మీరంతా కూడా సహకరించినట్టయితే కొన్ని పనులు మనం చేసినప్పుడు మళ్ళీ దాన్ని కప్పెట్టేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం మస్కిటోస్ కూడా మనం స్ప్రే చేస్తున్నాము. యూఆర్ డూయింగ్ దట్ మస్కిటోస్ స్ప్రేయింగ్ ఆల్సో, మీరు చూసారు. అట్లనే మనకి డాగ్స్ సంబంధించిన కూడా టీమ్ వస్తుంది. డాగ్స్ నాకు ఇంకా ప్రతిరోజు కూడా నా డాగ్స్ టీమ్స్ నాతో ఉంటుంది. నేను వేరే గో టు దేర్ డెఫినెట్లీ మోడ్ స్ప్రేయింగ్ కూడా నాతో నేను స్ప్రేయింగ్ దగ్గర చేస్తాను. అదేవిధంగా డాగ్స్ కూడా వీ హ్యావ్ టు డూయింగ్ దిస్. అదేవిధంగా డ్రైన్స్ క్లీనింగ్, బుషెస్ ఏదైతుందో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితే బుషెస్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నామంటే మా డిపార్ట్మెంట్కి కొన్ని మొక్కలు, తీగ మొక్కలు కరెంట్ స్తంభం నుంచి ఇలాగ పాకుపోయి పైన వైర్లకి టచ్ అవుతుంది. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఈతో చెప్పాను, వాళ్ళ సిబ్బంది ప్రతిరోజు కూడా ఉంటారు కాబట్టి ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ, ఏ వైర్ దగ్గర కానీ, స్తంభం దగ్గర కానీ ఆ వైర్లు వెళ్ళకుండా, ఆ మొక్కలు వెళ్ళకుండా చూసిన తర్వాత ఆయనకు అప్పగిస్తున్నాం. ఈ విల్ డూకింగ్ ద థింగ్స్. ఏం పేరు? రామ్కిరీట్ చూస్తారు. డిఈ గారు ఓవరాల్గా సూపర్ చేస్తారు. సో ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా బుషెస్ దగ్గర అంటే తీగలు వెళ్ళకోకుండా చూడాలి. ఏదైనా మాకు అట్లాగా వాళ్ళు కూడా పరిస్థితి కాబట్టి నా దృష్టిలో తీసుకుంటే నేను పరిస్థితి చేస్తానండి. అన్నిదా కొంచెం సహకరించండి, అడ్వైజ్ ఇవ్వండి.
కొంచెం ఇంకా బాగా మన సిటీని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకి 23వ వార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ని మనం పరిశీలించడం జరిగింది. పెద్ద వాటర్ ట్యాంకు. ఇక్కడ నుంచి వాటర్ కూడా మనకి 0.5 ml 0.5 LL సంబంధించింది ఇది ఇస్తున్నాం, క్లోరినేషన్ చేస్తున్నాము. అది కూడా మంచి వాటర్ వస్తుంది. అంటే కొన్ని చోట్ల చివరి ప్రాంతంకి వెళ్ళినప్పుడు కొంచెం వాటరు బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేమీ లేకుండానే ఇప్పుడు మళ్ళీ డిఈ గారు, ఎలక్ట్రికల్ డిఈ గారు లక్ష్మీనారాయణ గారికి మన డ్రింకింగ్ వాటర్ డిఈ గారు లక్ష్మీనారాయణకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. యూ విల్ దట్ లింక్ దిస్ థింగ్స్. మనం గుడ్ వాటర్ సప్లై చేస్తాము, గుడ్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇంక మరొకటి మనం చేస్తున్నాం ఏంటంటే, గతంలో మొన్న ఒక 10 రోజులు స్వయంభూ వెహికల్స్ పేమెంట్ వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్వయంభూ వెహికల్స్ మనకి 70 వెహికల్ వచ్చినవి. డోర్ టు డోర్ చెత్త మనం కలెక్ట్ చేస్తున్నాము. కొన్ని రోజులు మనీ పే చేయడం వల్ల వాళ్ళకు 6 రోజులు డిలే చేయడం జరిగింది. దానికి అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ గార్బేజ్ డోర్ టు డోర్ తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నాము. అది కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాము. మీ తడి చెత్త, పొడి చెత్త కూడా వేరువేరుగా తీసి మా సిబ్బందికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నానండి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ది థింగ్స్ అండి.